అయితే ఈ రోజు మనం ఎంతో ఫేమస్ అయిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ నగరం హృదయంలో జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 55లో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి మనసులో శాంతి, సంతోషం, సమస్యలకు పరిష్కారం కలిగించే ఆ దివ్య శక్తి పెద్ద అమ్మ అంటే మాతృమూర్తులందరికీ మాతృభూతమైన మహాశక్తి. అయితే ఇక్కడ అమ్మవారు దుర్గా, లక్ష్మి, శాచీదేవి స్వరూపంగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న పురాతన క్షేత్రం. పూర్వం జూబ్లీ హిల్స్ ప్రాంతం అడవులు, కొండలు, పల్లెలతో నిండి ఉండేది. ఒక లెజెండ్ ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడి బావిలో నీరు తాగి విశ్రాంతి తీసుకున్నారట. ఆ స్థలంలోనే ఆమె విగ్రహం స్వయంభుగా ప్రత్యక్షమైందని భక్తుల నమ్మకం. 1908లో చిన్న గుడిగా ప్రారంభమై 1993లో 7 అంతస్తుల భవ్య రాజగోపురం, 5 అంతస్తుల గర్భగుడితో విశాలమైన ఆలయంగా మారింది. మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి గారి కృషితో ఈ అభివృద్ధి జరిగింది. ప్రతి సంవత్సరం బోనాల పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అందుకుంటారు. బోనాలు, శ్రావణ మాసం, దసరా, నవరాత్రులు, మహోత్సవం, రథోత్సవం, ఈ ఉత్సవాలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు ఒక రూపాయి సిక్కను నిలబెట్టి వాళ్ళకున్న మొక్కులను మొక్కుకుంటే ఆ మొక్కులు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అమ్మవారి దర్శనం తర్వాత మనసు తేలికై సమస్యలు తొలగిపోయాయని అనుభవాలు ఎన్నో ఉన్నాయంట. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నారా, ఒక్కసారి జూబ్లీ హిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది. జై శ్రీ పెద్దమ్మ తల్లి.